హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం థర్డ్ క్లాస్లో నిన్న లెసన్ చెప్పుకున్నాం కదా, కృష్ణా నది. దానిలో టెక్స్ట్ బుక్లో ఫస్ట్ రోమన్ లెసన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లెసన్ కింద టెక్స్ట్ బుక్లో ఫస్ట్ రోమన్ చూడండి, ఆలోచించి చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ఉన్న మతాల పేర్లు రాయండి. మీ తరగతిలో ఏ ఏ మతాలకు చెందిన వారు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద ఎన్ని ఆనకట్టలు ఉన్నాయి? వీటికి ఆన్సర్స్ మన వర్క్ బుక్లో రాసుకుందాం. చూడండి నాన్న, మన వర్క్ బుక్కి వెళ్ళిపోదాం. వర్క్ బుక్లో చక్కగా మనం లెసన్లోకి వెళ్ళిపోయినట్లయితే కృష్ణా నది లెసన్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉన్న మతాల పేర్లు రాయండి. చూడండి, ఇక్కడ నేను రాశాను హిందూ మతం, క్రైస్తవ మతం, మహ్మదీయ మతం, బౌద్ధ మతం. 4 మతాల పేర్లు నేను రాయడం జరిగింది నాన్న. నెక్స్ట్ చూడండి, మీ తరగతిలో ఏ ఏ మతాలకు చెందిన వారు ఉన్నారు? హిందూ, క్రైస్తవ, మహ్మదీయ. 3 మతాల వాళ్ళు ఉన్నారు నాన్న, హిందూ మతం, క్రైస్తవ మతం, మహ్మదీయ మతం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద ఎన్ని ఆనకట్టలు ఉన్నాయి? చూడండి, శ్రీశైలంలో ఒక ఆనకట్ట ఉంది, నాగార్జున సాగర్లో ఒక ఆనకట్ట ఉంది, విజయవాడ దగ్గర కృష్ణానది మీద ఒక ఆనకట్ట ఉంది నాన్న. ఇలా 3 ఆనకట్టలు మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద ఉన్నాయి. మీరు ఈరోజు ఏం చేస్తారంటే, టెక్స్ట్ బుక్లో ఏం ఫిల్ చేయక్కర్లేదు కదా నాన్న, వర్క్ బుక్లో చక్కగా ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ మీ వర్క్ బుక్లో వీడియోని చూసి నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయండి నాన్న. అట్లాగే మీ నోట్బుక్ ఓపెన్ చేసుకుని చక్కగా లెసన్ పెట్టుకోవాలి. మన లెసన్ కృష్ణా నది అని హెడ్డింగ్ పెట్టుకుని డేట్ వేసుకుని చక్కగా ఫస్ట్ క్వశ్చన్ రాసి 1, 2, 3, 4 1 by 1 కిందకి రాయండి నాన్న. హిందూ మతం రాసిన తర్వాత దాని కింద క్రైస్తవ మతం రాయండి, దాని కింద మహమ్మదీయ మతం, దాని కింద బౌద్ధ మతం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా అంతే, మీ తరగతిలో ఏ ఏ మతాలకు చెందిన వారు ఉన్నారు? 1 హిందూ, సెకండ్ అంటే 2 దాని కింద క్రైస్తవ, దాని కింద మహమ్మదీయ రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా అంతే, ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద ఎన్ని ఆనకట్టలు ఉన్నాయి? 1, 2, 3 శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ. ఒకదాని కింద ఒకటి రాయండి నాన్న. వర్క్ బుక్లో మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీ నోట్బుక్లో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ నీట్ హ్యాండ్ రైటింగ్తో నోట్స్ రాసి ఈ 3 క్వశ్చన్స్ చక్కగా చదవాలి నాన్న. చూడకుండా ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈ 3 నుంచి ఆన్సర్ చేసే విధంగా చదవాలి నాన్న. అందంగా రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.